I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skincare. ఈరోజు టాపిక్ పాము ప్లాంటర్ హైపర్హైడ్రోసిస్. అంటే కొంతమందికి ఎక్కువగా అరిచేతులు అరికాళ్ళలోనే చాలా స్వెట్ వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. సో వీళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేరు, ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి గ్రిప్ అనేది ఉండదు. తర్వాత ఏదైనా పెన్తో రాయాలన్నా కూడా చాలా ప్రాబ్లమ్. చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, మేము ఎగ్జామ్ రాస్తున్నా కూడా పేపర్ కూడా తడిచిపోతుంది అని. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ పాము ప్లాంటర్ హైపర్హైడ్రోసిస్. అంటే అరికాళ్ళు అరిచేతుల్లోనే ఎందుకు స్వెట్ ఎక్కువగా వస్తుంది అంటే ఇది కొంచెం జెనెటిక్. అంటే కొంతమంది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. తర్వాత ఆ ఏరియాలో సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ ఇన్నర్వేషన్ అంటే నర్వ్ ఇన్నర్వేషన్లో చేంజెస్ వల్ల వీళ్ళకి అరికాళ్ళు అరిచేతుల్లో ఎక్కువగా చెమట వస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళు అడాలసెన్స్ అంటే ఈ హార్మోనల్ చేంజెస్ అవి స్టార్ట్ అయినప్పుడు 13-14 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 40s 50s తర్వాత తగ్గిపోతుంది. బట్ ఇది ఇట్లా స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఆ స్వెట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. సమ్మర్లో 1 or 2 degrees ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ ఎక్కువైనా కానీ, లేదు వాళ్ళకి ఏదైనా టెన్షన్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ ఎక్కువ అరికాళ్ళు అరిచేతుల్లోంచి స్వెట్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే, ట్రీట్మెంట్ అనేది ఈ ప్రాబ్లంకి కొంచెం కష్టమే. సో కొన్ని ఆస్ట్రింజెంట్ లోషన్స్ అవి ఇస్తూ ఉంటాము. తర్వాత అయాంటోఫోరసిస్ అని ఒక ఎలక్ట్రిక్ వాటర్లో హ్యాండ్స్ పెట్టి అయాంటోఫోరసిస్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా వీళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి. తర్వాత బాట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. బాట్యులినం టాక్సిన్ నాట్ ఓన్లీ ఫర్ రింకిల్స్, ఇది పాము ప్లాంటర్ హైపర్హైడ్రోసిస్ కూడా. అంటే అరిచేతిలో మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దీంతో స్వెట్ అనేది వితిన్ 1 week 10 daysలో ఆగిపోతుంది. కాకపోతే ఇది ఒక 6 months మాత్రమే పనిచేస్తుంది. సో ఎవ్రీ 6 monthsకి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఫైనల్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. సర్జికల్ ట్రీట్మెంట్ అనేది నర్వ్స్ అనేవి కొంచెం బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్ ట్రీట్మెంట్. కోలినర్జిక్ డ్రగ్స్ అంటే కొన్ని కోలినర్జిక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తాయి. కాకపోతే ఇది బాడీలో ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మొత్తం బాడీ ఫ్లూయిడ్స్ కూడా డ్రై అవుతూ ఉంటాయి. సో ఈ పాము ప్లాంటర్ హైపర్హైడ్రోసిస్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే అయాంటోఫోరసిస్ you can try and botulinum toxin. These two are very simple and చాలా మటుకు మీకు రిలీఫ్ వస్తుంది ఈ సమస్య నుంచి. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి.